హత్యానేరం మోపబడ్డ నిందితుడు గోపికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడమైనది. ఏంట్రా లుక్కు? దించో, కళ్ళు దించో అన్న చెప్తున్నాడు కదా, దించో. ఏంట్రా కుడతావా? పల్లెటూరు నా కొడుకు జైలు నుంచి తప్పించుకొని టెన్షన్ పెడుతున్నాడు రా. ఒక్కసారి వాడు నాకు దొరకాలి, వాడిని అక్కడే చంపుతా. చూస్తారేంట్రా? ఇక్కడ ఇప్పటికే హంతకుడని నింద వేశారు. ఆ నిందని నిజం చేయడం నాకు ఇష్టం లేదు. నాని లేరా? నాని రే, నాని నాని అన్నా, వాడు దొరికాడు, చావగొట్టేశాం. కొనూపురుతో ఉన్నాడు. వేసేమంటావా? ఆడు అమీర్పేట్ సెంటర్లో కనబడ్డాడు. మ్యాటర్ తెలిసినట్లేదు, కూల్గా ఉన్నాడు. ఎట్లయినా ఏటీఎం కార్డు వాని చేత యూజ్ చేయించండి. బామ్మ ఈ డబ్బు ఉంచుకో. వాడి దగ్గరికి వెళ్ళి ఈ ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేయండి.
20 ఏండ్ల నా సామ్రాజ్యాన్ని 20 నిమిషాలలో బొందా పెట్టాలని ఎట్లా అనుకున్నావురా? ఎట్లా 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 అనుకున్నావురా తల్లక్కాయలు? ఆ రోజు నేను పార్క్ లో ఇంటికి పిలిచింది ముచ్చటి పెట్టనీకి అనుకున్నావురా? సంపనీకే. నీ టైం బాగుంది బచాయించను. ఈ రోజు ఎక్కడ పోతావురా? చాలే పల్లెటూరునివి సలిబో తినేటోనికి నీకేంత ఈగో ఉంటే సిటీలో డక్కా ముగ్గిలు తినేటోని నాకెంత ఉండాలిరా? ఏదో ఊరోనివి కదా, ఏం తెలవదు నీకని కేసులో ఇరికిస్తే నువ్వేంద్రా ఇంత ఖతర్నాకున్నావు? పనిచేసుడు పురుష లక్షణమని ఏదో డ్రగ్స్ అందా పెట్టుకుంటే మీరేంద్రా నా దందా జోలికి వస్తుండ్రు? రేయ్, నా జోలికి వస్తే ఈడ్చి పెడతానేమో, నా దందా జోలికి వస్తే పాతి పెడతానా కొడక. అది వచ్చింది చచ్చింది. నువ్వేంద్రా పెద్ద ఊపుకుంటా ఎర్ర వశు దిగినావు. నన్ను పట్టి నీకా? ఇది పట్టి 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 పట్టిరా. జైల్లో ఉన్న కంసే కం కొన్ని దినాలు బతికేటోడు ఇప్పుడు బయటకు వచ్చి ఏం పీకినావురా? నా చేతిలో కుక్క సాగు చచ్చుడు తప్ప. వచ్చే కోపానికి చంపుడు కాదు, ఇంకేదైనా ఏదైనా ఏదో చెప్పండి. మర్యాదగా లొంగిపో. నన్ను కాల్చొద్దు, నన్ను కాల్చొద్దు. నేను లోగిపోతా తీసిపే. నన్ను కాల్చొద్దు. గోపి నిర్దోషం కొంచెం లేటుగా తెలిసింది. నీ భాగోతం మొత్తం పూర్వీ కొరియర్లో పంపించింది. గోపిని ఫాలో అయితే నువ్వు ఖచ్చితంగా దొరుకుతావని తెలుసు. నా గెస్ పర్ఫెక్ట్. స్టేషన్కి వచ్చి ఎన్ని నాటకాలు వేసేవరా నా కొడక? పబ్లిక్ గమ్మున చూసుకుంటా ఊకుంటారు అనుకున్నావా? రా బిడ్డ, మరి ఇంటికి పోదాం. చంపేస్తా చంపేస్తా. పడాయి. ఓ గెట్ అవుట్. పడే ఓరా. సార్, పూర్వీ కేసులో గోపిని ఫాలో అయితే అసలు హంతకులు దొరికారు సార్. వాళ్ళు నా మీద ఫైర్ ఓపెన్ చేయకపోతే నేను ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది సార్. ఓకే సార్. ఏంటి నన్ను అదోలా చూస్తున్నారు? రచ్చబండ దగ్గర ఈ జనాలేంటి? ఇందు ఎక్కడ్రా? చెప్పరా చెప్పు. నా ఇందు ఎక్కడ్రా? చెప్పరా చెప్పు. ఇందుకేమైంది? చేసిందంతా చేసి నాటకాలు ఆడతావేంట్రా? సమస్య పరిష్కారానికి కావాల్సింది పంతం కాదు, శాంతం. వీడు చేసిన పనికి వీడిని ముక్కలు ముక్కలుగా నరకాలి నాయుడు గారు. ఒక్కసారి రచ్చబండ దగ్గరకు వచ్చాక అందరూ కూడా సంయమనం పాటించాల్సిందే. నాయుడు గారు, వీళ్ళంతా మా కుటుంబాన్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక నా కూతురికి మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి తీసుకుపోయి మా బరువంతా తీశారు. ఊళ్ళో తలెత్తుకోకుండా చేశారు. ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. అసలు ఇందుకేమైంది? ఏమైందా? నువ్వే చూడు. నాన్నగారు, నన్ను క్షమించండి. గోపి అంటే నాకు ప్రాణం. గోపి లేకుండా నేను బ్రతకలేను. గోపి కోసం వెళ్తున్నా. దయచేసి నన్ను వెతకొద్దు. ఇట్లు మీ కూతురెందు. ఆగండి. ఊళ్ళో ఇటువంటి సమస్య వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. బాధపడకండి ఐశ్వర్య నాయుడు గారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచించమని బంగారు నాయుడు గారిని ఆదేశిస్తున్నారు. మా కుటుంబం వల్ల మరో కుటుంబానికి అన్యాయం జరిగిందంటే అది మాకు అవమానమే. వాళ్ళింటి ఆడపిల్ల వెళ్ళిపోయినందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మేము అంతే బాధపడుతున్నాం. ఆడపిల్ల ఏ ఇంటికైనా ఆడపిల్లే. వయసు వచ్చిన ఆడపిల్ల అలా ఇంటి నుంచి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను.
ఆ నింద మా కుటుంబం మీద పడ్డాం నిజంగా బాధాకరం. దీనంతటికీ కారణమైన గోపితో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. అన్నయ్య అందరూ వచ్చేయండి. అన్నయ్య మన హిందూ మనల్ని కాదని వదిలేసి వెళ్ళిపోయిందిగా, దాని సంగతి ఎందుకో పోనీ. మర్యాదగా లొంగిపో. సార్ ఏంటి సార్ ఇదంతా? మమ్మల్ని ఎందుకు రౌండప్ చేశారు? బాగా యాక్ట్ చేస్తున్నావురా, కాల్చి పారదొబ్బుతా నా కొడక. సార్ మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నా పేరు గోపి సార్, మాది అమలాపురం. పల్లెటూరు నుంచి వచ్చి మమ్మల్ని ఫూల్స్ చేద్దాం అనుకున్నావు. మర్డర్ చేసి ఇంత పెద్ద సిటీలో ఈజీగా తప్పించుకుందాం అనుకున్నావు. కానీ నా నుంచి తప్పించుకోలేనని గెస్ట్ చేయలేకపోయావు. సార్ నేనేంటి మర్డర్ చేయడం ఏంటి సార్? సార్ ఇది మరీ టూ మచ్ సార్. ఎక్స్ట్రాల్ చేస్తే బుర్రలోకి బుల్లెట్ దిగిపోతుంది నా కొడక. సార్ నేను ఎవరిని మర్డర్ చేయలేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ ఫోటో చూపించు. ఈ అమ్మాయిని వల్ల వేసుకుని అతి దారుణంగా చంపలేదా నువ్వు? సార్ ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. ఒక్కసారి నాతో సెల్ఫీ దిగింది అంతే సార్. నీతో సెల్ఫీ తీసుకోవడానికి నువ్వేమన్నా సెలబ్రిటీ అనుకున్నావా? సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. గోపి అలాంటి వాడు కాదు సార్, చాలా మంచోడు సార్. ప్లీజ్ అతను వదిలేయండి సార్. వీడి క్యారెక్టర్ నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావా? నా మాటిని ఊరెళ్ళిపో. సార్ అది వీడు మోసగాడు. ప్లీజ్ పక్కలాగండి. సార్. సార్